తెలంగాణలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలుగా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అది త్వరలోనే నెరవేరబోతోంది. 65 ఏటీసీలు మేలో ప్రారంభం కానున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతాయి. అలాగే ఉపాధి అవకాశాలు దక్కించుకునే మార్గాన్ని చూపెడతాయి. ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు 2,379 కోట్లు ఖర్చవుతోందని అంచనా. దీనికి టాటా టెక్నాలజీ సహకారాన్ని అందిస్తోంది. దాదాపు 87% నిధులను ఆ సంస్థే సమకూరుస్తోంది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ భరిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో కోర్సులుంటాయి. దీనికి ఇండస్ట్రీ 4.0గా ఉపాధి శిక్షణ అధికారులు పేరు పెట్టారు. ఇక సిలబస్ ను గమనిస్తే ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైయర్ తో పాటు అడ్వాన్స్డ్ సిఎన్సి, మెషినింగ్ టెక్నీషియన్ వంటివి ప్రవేశపెడతారు. ఏటీసీల్లో ఏడాది 2 ఏళ్ల వ్యవధితో కోర్సులు చేయొచ్చు. వర్చువల్ రియాలిటీ ల్యాబ్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు ఇవి యూజ్ అవుతాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో చదువు పూర్తి చేసిన వారికి జాబ్స్ ఇచ్చేందుకు ఇప్పటికే 19 కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యార్థులకు ఇది సదవకాశంగా చెప్పొచ్చు.